షోల్డర్ ఆర్థరైటిస్ కి ఆపరేటివ్ ట్రీట్మెంట్ ఏంది, ఆపరేటివ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఆపరేటివ్ ఆప్షన్ ఇస్ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ. కొంతమందికి ఎవరికైతే ఆర్థరైటిస్ తక్కువ సివియర్ గా ఉందో వాళ్ళకు ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్ లోపల కెమెరా వేసి దాని తర్వాత జాయింట్ మొత్తం క్లీనప్ చేసి ఇది చేయడము అది కొన్నిసార్లు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు ఎవరికి చేస్తాము? యంగ్ పీపుల్. జాయింట్ రిప్లేస్మెంట్ ఎప్పుడైనా కానీ లైఫ్లో ఎంత లేట్గా చేయించుకుంటే అంత మంది. సో యంగర్ ఏజ్లో ఎవరికైతే షోల్డర్ ఆర్థరైటిస్ ఉంటుందో లైక్ సే ఇన్ 40s 50s వాళ్ళకు ఆర్థ్రోస్కోపీ అన్నది మంచి ఆప్షన్. వాళ్ళకు లోపల కెమెరా వేసి మొత్తం జాయింట్ అంతా క్లీనప్ చేసి ఈ ఎక్స్ట్రా బోన్ చూస్తున్నారా, ఈ ఎక్స్ట్రా బోన్ ఏదైతే ఉంటుందో ఇదంతా తీసేసి ఇది చేస్తే వాళ్ళకు కొన్ని రోజులు వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు వితౌట్ రీప్లేస్మెంట్ సర్జరీ. సెకండ్ ఆప్షన్ వచ్చేసి రీప్లేస్మెంట్ సర్జరీ. షోల్డర్ లో 2 types ఆఫ్ రీప్లేస్మెంట్స్. ఒకటేమో అనటామికల్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం, దీన్ని అనటామికల్ అంటాం. అనటామికల్ అంటే ఏంది? మనకు ఆర్థరైటిస్ అయ్యే ముందు ఏదైతే అనాటమీ ఉందో సేమ్ అలానే మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది బోన్ ఏదైతే అరిగిపోయిందో దీనికి ఇక్కడ ఈ ప్లాస్టిక్ పెట్టి రీప్లేస్ చేస్తుంది. ఇది కార్టిలేజ్ బదులు ఈ ప్లాస్టిక్ ఉంటుంది. ఈ హెడ్ ఏదైతే అరిగిపోయి ఉంటుందో దానికి మెటల్ హెడ్ ఇలాంటిది వేసి ఇది చేస్తాం. సో ఏం చేస్తాము, ఈ మెటల్ హెడ్ కి స్టెమ్ ఉంటుంది. ఈ స్టెమ్ దీంట్లో ఫిక్స్ చేసి మెటల్ హెడ్ వస్తుంది. ఈ మెటల్ హెడ్ ప్లాస్టిక్ మీద మూవ్ అవుతుంది. దిస్ ఈస్ anatomical shoulder replacement.